బజరంగ్ బలి వీర హనుమాన్. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో హిందూ ఏకతా యాత్రను చేపట్టినారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో. అంటే ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే హిందూ ఏకతా యాత్రకు సంబంధించి కూడా కరీంనగర్ మొత్తం కూడా కాషాయమయం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా కాషాయ జెండాలతో ప్రధాన వీధుల గుండా జెండాలను ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా చౌరస్తాల వద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో చూడొచ్చు. టవర్ సర్కిల్లో ఇక్కడ భారీ లైటింగ్స్ అదేవిధంగా సౌండ్స్ను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే గత 16 సంవత్సరాల క్రితం ఏర్పాటైన హిందూ ఏకతా యాత్ర కొంతమందితో ప్రారంభమైన ఈ హిందూ ఏకతా యాత్ర 16 సంవత్సరాలకు చేరుకుంది. దీంతో ఇప్పుడు వందలు వేల సంఖ్యలో హిందూ ఏకతా యాత్రలో పాల్గొంటున్న పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్కు సంబంధించి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి దాదాపు హిందువులందరూ కూడా ఈ యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అంటే ఒకప్పుడు బాలగంగాధర్ తిలక్ ఆధ్వర్యంలో హిందువులను సంఘటితం చేసేందుకు అప్పుడు గణేష్ ఉత్సవాలను ఏర్పాటు చేసి హిందువులను సంఘటితం చేశారు. దానిని స్ఫూర్తిగా తీసుకున్న 16 సంవత్సరాలుగా కేంద్ర మంత్రి ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో మాత్రం 16 సంవత్సరాల నుంచి కూడా ఈ హిందూ ఏకతా యాత్ర నిర్వహిస్తున్నారు. అదైతే ఒక గతానికంటే భిన్నంగా కూడా ఇప్పుడు కరీంనగర్కు చెందిన బీజేపీ కార్పొరేటర్లు ఇంటింటికి వెళ్ళి మరీ బొట్టు పెట్టి ఈ హిందూ ఏకతా యాత్రకు హాజరు కావాలని ప్రజలను పిలుస్తూ ఆల్రెడీ ప్రజలకు బొట్టు పెట్టి మరీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ప్రధాన కూడలలో కూడా అదేవిధంగా కాలనీలో కూడా కార్పొరేటర్లు వాల్ పెయింటింగ్ వేసి మరీ హిందూ ఏకతా యాత్రలో పాల్గొనాలి, హిందూ ఏకతా యాత్రను సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో కూడా వాల్ పెయింటింగ్ కూడా స్వయంగా వేసిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా అసలే మండు వేసవికాలం, ఈ వేసవికాలంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కూడా వారికి రవాణా సౌకర్యం కూడా కల్పించారు. దాంతోపాటుగా వ్యాపార సంస్థలు, కాషాయవాదులు, హిందుత్వవాదులు కూడా స్వచ్ఛందంగా ఎవరైతే ఈ హిందూ ఏకతా యాత్రలో పాల్గొంటారో వారికి ఈ ఎండలో ఇబ్బంది పడకుండా వారికి మజ్జిగ ప్యాకెట్లు అదేవిధంగా త్రాగునీరు సంబంధించి ఏర్పాట్లు కూడా సన్నద్ధం చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ హిందూ ఏకతా యాత్రకు ఓన్లీ కరీంనగర్ నుండే కాకుండా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూడా చాలామంది హిందుత్వవాదులు వచ్చే పరిస్థితి నెలకొంది. దీంతో ఇక్కడ దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు. అంటే ఈ యాత్ర వచ్చేసి కరీంనగర్లోని వైశ్య భవన్ నుండి అంటే సాయంత్రం 4 గంటలకు వైశ్య భవన్లో ముందుగా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. వైశ్య భవన్ నుండి మొదలుకొని ఆ ర్యాలీ ప్రారంభమైన తర్వాత రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, గంజ్, కమాన్, వన్ టౌన్, వెంకటేశ్వర టెంపుల్, అమరవీరుల స్తూపం, జయశంకర్ సర్కిల్, రాజీవ్ చౌక్ మీదుగా తిరిగి వైశ్య భవన్కు చేరుకుంటుంది. దాంతో ఆ హిందూ ఏకతా యాత్రను అక్కడనే ముగుస్తారు. అంటే ముందుగా ఎక్కడైతే వైశ్య భవన్ దగ్గర ఈ హిందూ ఏకతా యాత్ర ప్రారంభమవుతుందో ప్రారంభమయ్యే ముందే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ముందుగా అక్కడ హిందువులను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. తర్వాత ఈ ర్యాలీ ప్రారంభమవుతుందని కూడా తెలుస్తుంది. అయితే ఈ హిందూ ఏకతా యాత్రకు సంబంధించి హిందువులంతా కూడా భారీ సంఖ్యలో హాజరు కావాలని ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. వీరితో పాటు ఇటు వివిధ సంఘాల నాయకులు, కార్మిక సంఘాలు నాయకులు కూడా ఈ యాత్రలో పాల్గొనబోతున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యాత్రకు సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే దాదాపు ఈ యాత్ర సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ యాత్ర 6 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగబోతుంది. అంటే ఈ యాత్రలో పాల్గొనే హిందువులకు కరీంనగర్ ప్రజలకు ఆకట్టుకునే విధంగా ఇప్పటికే దాదాపు అంటే కేరళ నుండి హనుమంతుని విగ్రహాన్ని అదేవిధంగా హైదరాబాద్ నుండి శ్రీరాముని విగ్రహాన్ని కూడా ఇక్కడికి కరీంనగర్కు తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా ఢిల్లీ నుండి ప్రత్యేక వేషధారణలతో ఆకట్టుకునే కళాకారులను కూడా రప్పిస్తున్నారు. అదేవిధంగా కేరళ నుండి డప్పు వాయిద్య కళాకారులు కూడా వస్తున్నారు. ప్రతి ఏటా ఈ హిందూ ఏకతా యాత్రలో సిరిసిల్ల నుండి ప్రతి ఏటా ధ్వజాలు రాబోతున్నాయి. సో దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు. మనం ఇప్పుడు ప్రస్తుతం కరీంనగర్లోని టవర్ సర్కిల్ ప్రాంతంలో ఉన్నాం. ఈ టవర్ సర్కిల్లో కూడా సాయంత్రం ప్రారంభమయ్యే ఈ యాత్రలో మొత్తానికైతే లైటింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా కూడా ఇక్కడ డీజే సౌండ్స్ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే ఎక్కడైతే వైశ్య భవన్ దగ్గర ఈ యాత్ర ప్రారంభం కాబోతుందో టవర్ సర్కిల్ మీదుగా ఈ యాత్ర బయలుదేరుతుంది. కాబట్టి
ఏ రూట్లోనైతే ఈ యాత్ర కొనసాగుతుందో ఆ యాత్రలే దారిలో మాత్రం మొత్తానికి కూడా ఈ కాషాయ జెండాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన హోల్డింగ్ల వద్ద పెద్ద పెద్ద హోల్డింగ్లు, దాంతోపాటుగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ యాత్ర సక్సెస్ చేసేందుకు ఇటు కాషాయవాదులు, అదేవిధంగా కార్పొరేటర్లు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా ఇప్పటికే చర్చించడం జరిగింది. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూడా భారీగా హిందువులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించి రవాణా సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. దాంతోపాటుగా ఈ హిందూ ఏకతాయాత్రకు సంబంధించి ముఖ్య అతిథిగా శ్రీ 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 జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు మరియు శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామీజీ కూడా ఈ హిందూ ఏకయాత్రకు ముఖ్య అతిథులుగా వచ్చేస్తున్నారు. అంటే ఓన్లీ కరీంనగర్ నుండే కాకుండా రాష్ట్రంలో నలుమూలల నుండి కూడా కాషాయవాదులు, దాంతోపాటుగా బీజేపీ నాయకులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున దానికి సంబంధించి కూడా ఇటు బీజేపీ నాయకులు మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ హిందూ ఏకయాత్రను సక్సెస్ఫుల్గా చేయాలనే ఉద్దేశంతో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాంతోపాటుగా హిందూ ఏకయాత్రలో పాల్గొనే వారికి మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు, అదేవిధంగా బీజేపీ నాయకులు, కాషాయవాదులు కూడా దానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ యాత్ర మాత్రం ప్రారంభం కాబోతుంది. ఈ యాత్రకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఇటు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అంటే గత 16 సంవత్సరాలుగా కూడా ఈ హిందూ ఏకయాత్ర ఇక్కడ బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈసారి అంతకు మించి సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఇటు బీజేపీ నాయకులు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనికి యాత్రకు చాలామంది, వేల మంది సంఖ్యలో ఇటు హిందుత్వవాదులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే మరికొన్ని గంటల్లో మాత్రం కరీంనగర్లో వైశ్య భవన్ నుండి సాయంత్రం 4 గంటలకు మాత్రం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో మాత్రం ఈ యాత్ర ప్రారంభం కాబోతున్న పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా వేగంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.